దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందన తెలియజేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. గత దినాలన్నింటిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కాచి కాపాడాడు. బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎంతోమంది మరణిస్తున్నప్పటికీ, ఎంతోమంది భూగర్భంలో కలిసిపోతున్నప్పటికీ నీకు నాకు ఆయుష్నిచ్చి బ్రతికించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాలంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థనతో ఈనాటి కార్యక్రమం ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడు నేను మా గొప్ప దేవుడమైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాలంలో కొద్ది నిమిషాలు ప్రభా వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడి నీ పాద సన్నిధికి వస్తున్నటువంటి నాయన నీ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి. వాక్యం అందిస్తున్నటువంటి నీ దీనదోషం నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తితో నింపి వాక్యాన్ని అందించేటువంటి జ్ఞానాన్ని నాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమె. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరొకసారి షారోను ప్రార్థన సహవాసం తరపున ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఇంతవరకు అనేక సార్లు ఈ వాక్యాన్ని వింటున్నారు, చాలామంది సహకరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో కూడా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యమే మనిషిని బ్రతికిస్తుందనే సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికిస్తుంది అన్నాడు భక్తుడు. ఈ శ్రమల కాలంలో, ఈ భయంకరమైనటువంటి శోధన దినాల్లో దేవుని వాక్యము ద్వారానే బ్రతకడానికి మనం ప్రయత్నించేద్దాం. మంచిది. లేఖన భాగం నుంచి ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయాలని ఆశపడుతున్నాను. నేటి వాక్య ధ్యానాంశం సంఖ్యాకాండము 14వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం చదివితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తిని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన ధ్యానాంశం ఆదర్శవంతమైనటువంటి కాలేబు జీవితం అనేటువంటి సత్యాన్ని కొద్ది నిమిషాలు మనము లేఖనాల్లో గమనిద్దాం. ఈ యాకోబు అనేటువంటి మాటకు కుక్క అని అర్థం. కుక్క అనడానికి, ఆలోచించడానికి కొంత అవ్యర్థంగా కనిపిస్తున్నటువంటి మాట అయినప్పటికీ కుక్క దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యం. అంటే కాలేబు అంటే విశ్వాసం అని మనం ఇక్కడ గమనించాలి. దేవుని సన్నిధిలో ఈ కాలేబు యోధా గోత్రికుడైనటువంటి యుపెన్నే కుమారుడని మనం గమనించాలి. ఈ కాలేబు మరి కానాను వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. యెహోషువ కాలేబులు మాత్రమే వారి నమ్మకాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి కానాను చేరగలిగారు. కనుక దేవుని సన్నిధిలో మనము కూడా కానాను చేరాలనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో విశ్వాసంతో, దేవుని సన్నిధిలో నమ్మికతో ఆ కానాను వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో ఈ కాలేబు గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తూ వాక్యాన్ని గమనించాలని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ కాలేబు అంటే జీవితమే మనము కూడా క్రైస్తవ విశ్వాసంగా కలిగి జీవించగలిగితే దేవుని సన్నిధిలో మనము దీవెనకు పాత్రగా మార్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాలేబులో ఉన్నటువంటి కొన్ని గుణాలు మనం చూద్దాం. అందులో మొదటి గుణం మనం చూసినట్లయితే ఎవరికి భయపడకుండా చూచినది చూచినట్లుగా తెలియచేసినటువంటి వ్యక్తి కాలేబు. చాలామంది చూసింది చూసినట్లుగా చెప్పడానికి ఇష్టపడరు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఇష్టపడరు. తారుమారుగా మాట్లాడుతున్నటువంటి సమాజం మధ్యలో బ్రతుకుతున్నటువంటి నీవు నేను కాలేబులాగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా ప్రయత్నం చేస్తామో అవతల వ్యక్తి మన మాట నమ్మడానికి, మనల్ని విశ్వసించడానికి ఇష్టపడతారు. పరిశుద్ధాత్మదేవుడు కూడా మన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని దీవిస్తాడు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతాం. అక్కడ ఏమని ఉంటుందంటే, కాలేబు
ఇజ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనమును చేరి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్తున్నాడు. ఏదైతే చూశాడో, ఏదైతే కన్నులారా వీక్షించాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. చెప్తున్నాడు, మేము చూసినటువంటి ఆ దేశము శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అది ఎలాంటి దేశం అంటే పాలు తేనెలు ప్రవహించు పట్టణము. పాలు తేనెలు, పాలు లేక తేనె దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది ఇక్కడ. కనుక చెప్తున్నాడు ఆ దేశము చాలా శ్రేష్టమైనది. ఏదైతే చూచాడో అదే చెప్తున్నాడు. అంతేకాకుండా దేవుని సముఖంలో 13వ అధ్యాయం 30 వచనం కూడా మనం చూస్తే యెహోషువ గ్రంథము, కాలేబు మోషే ఎదుట జనుల ఎదుట నిలువబట్టి నిశ్చయముగా మనము కూడా ఆ పట్టణానికి వెళ్తామంటాడు ఆయన. ఖచ్చితంగా దానిని స్వాధీనపరుచుకుందాం అంటాడు ఆయన. అంతేకాకుండా దాన్ని జయించుటకు మనకు శక్తి సరిపోతుంది అంటాడు ఆయన. అంటే ఏదైతే తను విశ్వసించాడో, ఏదైతే తను చూశాడో, ఏదైతే కన్నులారా వీక్షించాడో దాన్ని చెప్పడానికి ఎక్కడ కూడా ఆలోచించలేదు, ఎక్కడ కూడా భయపడలేదు. అయ్యో మనం వెళ్ళగలుగుతామో వెళ్ళలేము, అది చాలా కష్టం, మన విశ్వాసం ఉందో లేదో, మనలో ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు అని వేరొకలాగా చెప్పుకుంటే పరిస్థితి ఎలాగుండే నాకు తెలియదు. ఇక్కడ చెప్తాడు, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతున్నాడు. దేవుని సముఖంలో నీవు స్వాధీనపరచుకోవాలనుకున్నటువంటి ఏదైనా సరే దేవుని నామములో నువ్వు ఖచ్చితంగా స్వాధీనపరచుకుంటావు, దాన్ని ఖచ్చితంగా నువ్వు సంపాదించుకుంటావు. ఎప్పుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు మాట్లాడగలిగినప్పుడు. అందుకంటాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతమును చూడగలిగిన వాడెవడు అన్నట్టు కింద అంటాడు, నీతిని అనుసరించుచు యథార్థముగా నిజము పలుకువాడే. ఎవరైతే యథార్థంగా ఉంటారో, నిజంగా ఉంటారో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో ఖచ్చితంగా వారు దేవుని సన్నిధిలో దేవుని కొరకు చక్కని వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. కాలేబు పెద్ద యోగ్యమైనటువంటి వ్యక్తి కాదు, కానీ దేవుని సన్నిధిలో కాలేబు కానాను చూడగలిగాడు. అంటే మనము కూడా మన జీవితంలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు వాస్తవాన్ని మాట్లాడాలి, వాస్తవంగా బ్రతకాలి, వాస్తవంగా జీవించాలి. అంతేగాని కల్పన కథల చేత, అభూత కల్పనల చేత వాక్యం చెప్తున్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడాలి. అవునని కానీ కాదని కానీ చెప్పకుండా దేవుని సముఖంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ప్రభు వాక్యాన్ని ధైర్యంగా బోధించగలిగినప్పుడు అనేకులు కాలేబు జీవితాన్ని అనుసరించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవుని సముఖంలో. ఎఫెసీ గ్రంథాన్ని మనం చూస్తే 4వ అధ్యాయము 25వ వచనం కూడా ఒక మాట కనిపిస్తుంది, మనము ఒకరికి ఒకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధములాడటం మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమనే పలకాలి. ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్టు సత్యమే మాట్లాడాలి. అసత్యానికి తావులేదు, అబద్ధానికి తావులేదు. కనుక నీవు నేను దేవుని సన్నిధిలో సత్యమే మాట్లాడాలంటున్నాడు. అంతేకాకుండా సామెతల గ్రంథం మీరు చదవండి, 23వ అధ్యాయము 23వ వచనం చదివితే ఇక్కడ అంటున్నాడు, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోండి. అంటే చాలా మంది ఏం చేస్తున్నారు? సత్యంలో బ్రతకలేకపోతున్నారు, సత్యంలో జీవించలేకపోతున్నారు, సత్యాన్ని మాట్లాడలేకపోతున్నారు. అందుకంటాడు, ఒకవేళ అది కుదువైతే దాన్ని సంపాదించి పెట్టుకో, దాచుకో, అవసరం వచ్చి దాన్ని వినియోగించు అంటాడు. అంటే ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏది చూసినా ఉన్నది ఉన్నట్టుగానే, ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు మనకి, ఎవరికి తలంచాల్సిన పని లేదు మనకి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా మాట్లాడు. అందుకంటాడు, క్రైస్తవుడు ఉప్పు వేసిన వాటితో సమానం అంటాడు. ఉప్పు వేసినటువంటి ఆ వస్తువుకి ఎటువంటి రుచి వస్తుందో క్రైస్తవుడు మాట కూడా అటువంటి రుచిగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి కాలేబు జీవితాన్ని మనం చూస్తే ఎవరికి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఈ దినాల్లో నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. భయపడితే తండ్రికి మాత్రమే భయపడాలి, పరమ తండ్రి అయినటువంటి దేవునికే భయపడాలి, అంతే తప్ప మనుషులకు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎప్పుడు భయపడతావంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పినప్పుడు, లేకపోతే నీలో దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు భయపడతావు. కనుక భయం
నీలోంచి పోవాలంటే సత్యాన్ని పలకడం నేర్చుకో. సత్యము మనల్ని స్వతంత్రంలోకి చేస్తుంది. అప్పుడు మనం నీతిగాను నిజాయితీగాను ఉంటామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా రెండో విషయం మనం గమనించినట్టయితే, నిండు మనసుతో మంచిగా దేవునిని అనుసరించినటువంటి వ్యక్తి అని చెప్పబడుతుంది వాక్యం. లేఖన భాగాన్ని మనం గమనిస్తే సంఖ్యాకాండం 14:24 లేకపోతే యెహోషువ గ్రంథము 14:9 మనం చూస్తే, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి మంచి హేతువు చేత అతడు పోయిన దేశంలో అనగా కనానులో అతనిని ప్రవేశపెట్టుదునంటున్నాడు ఆయన. నేను చెప్తానండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అనగా కనానులో అతన్ని ప్రవేశపెట్టేదను. చూడండి, ఇంకో మాట చదువుతాను. అది ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉంచెదను. కాలేబుని గురించి దేవుడు చెప్పిన మాట, అతడు నన్ను పూర్ణ మనసుతో అనుసరించను గనుక అతనికి కానాను ప్రవేశాన్ని ఇచ్చానని చెప్తున్నాడు దేవుడు. ప్రియులారా, మనలో కూడా పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ బలం అంటే అసంపూర్ణమనేది ఏది మనం ఉండకూడదు. మనది ఏదైనా సంపూర్ణమైనది ఏదైనా ఉండాలి. అసంపూర్ణం అంటే అది పూర్తి చేయబడదు. సంపూర్ణం అంటే పూర్తి చేయబడింది. ఇది అంటాడు, అతడు పూర్ణ హృదయంతో, అంటే కాలేబు విశ్వసించాడు, కాలేబు నమ్మాడు, కాలేబు నిరీక్షణ దేవుడు కొట్టేయలేదు. కాలేబు మోషే దగ్గర నుంచి చూస్తున్నాడు, మోషే నడిపింపుని చూశాడు, యెహోషువను వెంబడించాడు. కనుకని ఆయన పూర్ణ మనసుతో దేవుణ్ణి విశ్వసించడం ద్వారా అతడు కానాను చేరుడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది వాక్యం. కనుక మన జీవితంలో ప్రభువుని మనం ఎలా సేవించాలంటే, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించని చెప్తుంది వాక్యం. కనుక మనం పూర్ణ మనస్సు కలిగిన వారిగా విశ్వాసంతో, విశ్వాస పాత్రులుగా ఉండాలి. అంతేగాని విశ్వాసం కోల్పోయి అపనమ్మకంతో, అధైర్యంతో ఒకవేళ నువ్వు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావేమో, అది బహుశా నిన్ను కడ వరకు తీసుకుని వెళ్ళదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలో మనము ప్రభువు మీద ఆధారపడాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అంతేకాకుండా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ఎప్పుడు కూడా శ్రేష్టతనే కలిగి ఉంటుందండి. అది ఎప్పుడంటే, నీలో ఉన్న ప్రతిదాన్ని సరిచేయడానికి వాక్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. నీ పూర్ణ ఆత్మతో నువ్వు సేవించడం ప్రారంభించావు, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించావు, గొప్ప విషయాలు, గొప్ప సంగతులు, గొప్ప సమాధానం, గొప్ప శాంతిని పొందుకుంటావు. దేవుడు మన పక్షాన ఉండి కార్యం చేసేటువంటి దేవుడు. కనుక దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు.
మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇజ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఉన్నాడని నమ్ము. ఆయన మహామహిమతో 24 పెద్దలతోనూ శరీరులతోనూ కెరూబులతోనూ 24 గంటలు స్తుతింపబడుతున్నటువంటి ప్రభువు, ఆయన నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్టు పూర్ణ మనసుతో వెదకాలని చెప్తుంది వాక్యం. ఆయన ఎలాగ వెదకాలంటే నీ పూర్ణ మనస్సుతో వెదకాలి. మీరు గమనించండి, పరమగీతాలు మనం చదివినప్పుడు సులమితి ప్రభు వచ్చి తలుపు కొడితే ఆమె అప్పుడు తలుపు తీయలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలుపు తీసింది. ఆయన కనిపించలేకపోతే ఆవిడ ఎంత పాటు పడింది మనం చూస్తాం. ఆమె సందుల్లో, వీధుల్లో, గొంతుల్లో అక్కడెక్కడో వెతికిందంట. అలాంటి పరిస్థితి నీకు నాకు ఉండకూడదా? అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదు. సమయం ఉండగానే, అతడు మనకు సమీపంగా ఉండగానే ఖచ్చితంగా పూర్ణ మనసుతో ఆయన మనం వెదకగలిగితే దేవుని మనం చూడగలుగుతాం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అంటాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 29వ వచనంలో. వెతుకుతున్నావా? పెందలకండి వెతికని అంటాడు కీర్తనకాడ. వెతికితే కానీ దొరకడండి. ఆయన వెతకగలిగితే ఖచ్చితంగా మనకు దొరికేటువంటి తండ్రి. ఈ దినాల్లో చాలామంది దొరకని వాటి కోసం, చూడని వాటి కోసం, రాని వాటి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నారు, ఏవేవో పాటలు పడుతున్నారు, ఎంతెంత ఖర్చు చేస్తున్నారు, సమయాన్ని ఖర్చు చేస్తున్నారు, ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, అయినప్పటికీ నీ చూడలేకపోతున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీ పూర్ణ మనసుతో నువ్వు ఎదగగలిగితే దేవుడు నువ్వు చూస్తా. కాలేబు అదే చేశాడని దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. అంతేకాకుండా రెండో విషయం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4-5 వచనాల్లో పూర్ణ హృదయంతో ప్రేమించాలంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించగలిగితే ఖచ్చితంగా దేవుని ప్రేమను నువ్వు చూరగొంటావు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని సన్నిధిలో మనము పూర్ణ హృదయంతో ప్రేమించాలి. పూర్ణ హృదయంతో ప్రేమించలేనప్పుడు, క్రీస్తు ప్రేమను అనుభవించలేనప్పుడు నువ్వు పూర్ణ ప్రేమను పొందుకోలేవు. నువ్వు క్రీస్తు ప్రేమను అనుభవించగలిగితే ఖచ్చితంగా పూర్ణమైనటువంటి ప్రేమ నువ్వు కూడా పొందుంటావు. ఆ పూర్ణమైనటువంటి ప్రేమ ఇతరులకు నువ్వు అందించగలుగుతావు. అటువంటి పూర్ణ ప్రేమతో దేవుని సన్నిధి మనం వెదగలిగితే, పూర్ణ హృదయంతో దేవుని నువ్వు ప్రేమించగలిగితే ఖచ్చితంగా ఆయన ప్రేమను చూస్తావు. అంతేకాకుండా 1 దినవృత్తాంతాలు 28-9 మనం చూసినట్లయితే సొలొమోను లేక ఆయన విషయాల్లో మనం చూస్తే ఆయన పూర్ణ హృదయంతో సేవించాడని చెప్పబడుతుంది. అంత జ్ఞాని ఎలా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో ఆయనను సేవించాడు కనుకనే దేవుని ప్రేమను చేరుకున్నాడు. ప్రపంచంలో ఎవరికి లేని జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాడు. ఎప్పుడు తెలుసా? దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో సేవించినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, దేవుని స్తుతించగలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ ప్రేమను చూసుకుంటావు. 3వ విషయాన్ని మనం గమనించినట్టయితే, మొదట ఎంత బలం కలిగి ఉన్నాడో కాలేబు, అదే బలము చివరి వరకు కలిగి ఉన్నాడు. మనం చాలాసార్లు రక్షణ పొందిన తర్వాత క్రొత్తలో చాలా ఉత్సాహంగా ఉంటాం, చాలా బలంగా ఉంటాం. ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళిపోదామా, ఎప్పుడు సువార్త చేసేద్దామా, ఎప్పుడు సంఘానికి వెళ్ళిపోదామన్నట్టు ఆతృత మనలో ఉంటుంది. రాను రాను మనలో ఆ బలము సన్నగిల్లిపోద్ది. కాలేబు విషయాన్ని గమనించినట్లయితే, కాలేబు జీవితంలో మొదటగా అతని ఎంత బలముతో అయితే బయలుదేరాడో తిరిగి కనాను చేయటంత వరకు కూడా అదే బలమును కలిగి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది. మీరు గమనిస్తే మోషే కాలేబును పంపించినప్పుడు కాలేబు వయసు 40 సంవత్సరాలు చెప్తుంది వాక్యం. అతడు ఇజ్రాయేలీయులతో 40 సంవత్సరాలు నడిచాడు, 20 సంవత్సరాలు నడిచాడు. అంతేకాకుండా మోషే పంపించినప్పుడు 40 సంవత్సరాల వాడు, అంటే ఎంత వయసు వచ్చింది? 85 సంవత్సరాలు.
దేవుని సంఘం ఇక్కడ గమనించండి. 40 మోషే కాలం అయితే, 45 వీళ్ళతో నడిచిన కాలం అయితే 85 సంవత్సరాలు. అంటే మోషే కాలేబును పంపించడానికి ఆయన పిలిచినప్పుడు 40 సంవత్సరాల వయసులో పిలిస్తే 85 సంవత్సరాల ప్రతులను కానాను చేరినట్లు మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆయన బలహీన పడిపోలేదు, ఎక్కడ కూడా అతను పడిపోలేదు, ఎక్కడ క్షీణించిపోలేదు, కృంగిపోలేదు. ఏ శత్రు అయితే, ఏ బలమైతే మొదట కలిగి ఉన్నాడో అదే బలముతో ఆయన చివరి వరకు కొనసాగించాడు. అందుకని దేవుని సన్నిధిలో అంత బలముతో కాలేబు ముందుకు వెళ్ళగలిగాడు. మనం చూసినట్లయితే ఈ కడవరి దినాల్లో మన విశ్వాస యాత్రలో మనము కూడా ప్రారంభ దశలో ఎలాగైతే ఉన్నామో, రక్షించబడినప్పుడు ఎటువంటి ఉత్సాహంతో ఉన్నామో అదే ఉత్సాహము, అదే విశ్వాసము, అదే నిరీక్షణ కడ వరకు కొనసాగించాలి. అనేక సార్లు అపవాది మనల్ని పడగొట్టడానికి, అపవాది మనల్ని చెడగొట్టడానికి, దేవుని నుంచి నేను దూరం చేయడానికి రకరకాల ఉచ్చులు, రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అయితే నువ్వెప్పుడు బలహీనుడు కానీ ఉన్నానని చెప్పి ఆలోచించద్దు. నువ్వెప్పుడు కూడా బలవంతుడు. నువ్వెప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు నమ్ము. నువ్వెక్కడ బలహీనుడో అక్కడే బలవంతుడు నమ్ము. ఖచ్చితంగా దేవుడు నీ శక్తిని రెట్టింపు చేస్తాడు. అందుకంటే కదా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు ఆయన. దేవుని బలాన్ని కోరుకో, నీ బలం కొరకు చూడొద్దు. నీ శారీరక బలము కొంతకాలమే, నీ శారీరక శక్తి కొంతకాలమే, కానీ దేవుని నుంచి వచ్చేటువంటి బలమే సమస్త కార్యాలను చేయగలుగుతుంది. బలాజుడైన సంసోను అన్ని చేయగలను అనుకున్నాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. సింహాన్ని చంపాడు, ఎలుగుబట్టిని చీల్చాడు, ఫిలిష్తీయుని హల్లగొట్టేశాడు. కానీ అది ఒక దినం అయ్యేసరికి సన్నగిల్లిపోయింది. పరిస్థితులు తారుమారైపోయాయి. ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చి అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని బలము సన్నగిల్లిపోయింది. ఏమైపోయాడు? ఫిలిష్తీయులకు అప్పగించబడ్డాడు. వారు తీసుకుని వెళ్ళి దర్గాలు కట్టిపడేశారు. అప్పుడు మరలా ప్రార్థన చేస్తాడు, దయచేసి ఈ ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుని శక్తి, దేవుని బలము మరలా సంసోను పొందుకున్నవాడే. ఒక్క ఏటు చేత 3,000 మంది కంటే ఎక్కువని చంపడానికి, సంహరించడానికి శక్తి పొందుకున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అది దేవుని బలము. అదే బలము కాలేబు కూడా కలిగి ఉన్నాడు. కనుకనే అతడు 85 సంవత్సరాలప్పుడు కూడా ఎక్కడ సన్నగిల్లిపోలేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియ దేవుని సంగమా, ప్రేమతోనూ విశ్వాసముతోనూ క్రియారూపంగాను ప్రభువు పాదశంలో మనం ముందుకు కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం 13వ మనం చూస్తే, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నిలబడతారో, నీ దేవుని మందిరములో నివసించేవారు ధన్యులని చెప్పబడుతుంది వాక్యం. అందుకంటాడు, నీ మందిరములో నేను నాటబడాలని కోరుకుంటున్నాడు భక్తుడు. నీ మందిరములో పచ్చని ఒలివెచ్చట్లు ఉండాలని కోరుకుంటున్నాడు భక్తుడు. కనుక ప్రియ దేవుని సంగమా, కాలేబు వలె నీ జీవితంలో ప్రభు సన్నిధిలో ఎవరికి భయపడొద్దు. రెండవదిగా మంచి మనసు, పూర్ణ హృదయంతో బ్రతకడానికి ప్రయత్నం చేయు. ఎప్పుడు ఏ స్థితిలో ఎలాగ మొదలు పెట్టావో, దేవుని కార్యాలు ఎలాగ ప్రారంభించావో అదే రీతిగా చివరి వరకు కొనసాగించడానికి ప్రయత్నం చేయు. ఖచ్చితంగా కాలేబు వలె నీవు కూడా పరమకాణానికి చేరుతావు. నీవు కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మనందరము కూడా మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో కాలేబు లాంటి జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకలేశ్వరునికి కారణభూతుడైన ప్రభువా, ఆదర్శవంతమైనటువంటి, ఆదర్శప్రాయుడైనటువంటి కాలేబును మా ముందు పెట్టావు. తన పేరును చూసుకుంటే కుక్కని చెప్పబడుతుంది. లోకానుసారంగా కుక్క చాలా నేను స్తోత్ర ప్రభు హీనమైనదే, కానీ తన జీవితాన్ని చూసుకుంటే విశ్వాసం కలిగినటువంటిది అని చెప్పావు. అంటే కాలేబు అనగా విశ్వాసం నాకు నేను స్తోత్ర సాదృశ్యంగా కనిపిస్తుంది. కనుక అటువంటి విశ్వాస జీవితాన్ని మేము కూడా కొనసాగించడానికి కృప చూపించమని, వాక్యమైన ప్రతి వారిని దీవించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన మనందరికీ సదా తోడి ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభువు దీవించునుగాక. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.